మా అక్క అయితే ఇప్పుడు బండి నడుపుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ లో నాకు భయం అయితే మా అక్కకి ఇచ్చేసిన అండి. ఇంత మెల్లగా పోతున్నారా నాయన. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ గోల్డ్ షాప్స్ ఉంటాయి బయట. ఎంత బెండకాయలు ఎట్లున్నాయి ఇడు గుడ్డ ఇసలేదు అమ్మ కట్టున్నది 100 కిలో అంట. చాలు ఓడిస్తుంటాడు. బెండకాయ బెండకాయ మూడులు. హాయ్ హలో నమస్తే వనకం సలాం వాలేకుమ్. దిస్ ఇస్ యువర్ శ్రేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. మార్కెట్ కి అయితే వెళ్తున్నాం మేము. నిజామాబాద్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. అండ్ అలాగే మా చెల్లె మా అత్తమ్మని వదిలిపెట్టి రావడానికి పోయింది. మా చెల్లె రాగానే ఇద్దరం పోతున్నాం బండి మీద. మా చెల్లె వచ్చేసింది. చున్నీ అంట, చున్నీ జాగ్రత్త బండిలో పడుతుంది. ఇంతకుముందు ఒకసారి అట్లనే నేను మా మామ బయటకు పోయినప్పుడు చున్నీ టైర్లో పడిపోయి నా మెడ మొత్తం రాసుకపోయింది. స్టార్ట్ అయిపోయినాం చూడండి. మా చెల్లె నడుపుతుంది బండిని కంపల్ వరకు. మా చెల్లె ట్రాఫిక్లో నడపడానికి భయపడుతుంది. నేను అక్కడికి వెళ్ళాక సగం దూరం నుంచి నేను నడుపుతా ట్రాఫిక్లోకి వెళ్ళగానే. ఇక వెళ్తున్నాం చూడండి. మా చెల్లె అయితే సేఫ్గా నడుపుతుంది బండి స్లోగా. ఎందుకంటే ముందు తనకు భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఏడ పడిపోతుంది భయం కొంచెం. మా అక్క అయితే ఇప్పుడు బండి నడుపుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ లో నాకు భయం అయితే మా అక్కకి ఇచ్చేసిన అండి. మా అక్క నడుపుతుంది బండి. ఎందుకంటే మా చెల్లెకి ట్రాఫిక్ లో కొంచెం ఇట్లా నార్మల్ ట్రాఫిక్ ఉంటేనే భయపడుతుంది. ఇంకా ఈ అంటే సిటీలో ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, అలా అనేసి చాలా భయపడింది. చిట్టి నువ్వు నడపమే ఇంకా చాలు, నేను నడపను. ఫుల్ భయం ట్రాఫిక్ లో నడపాలంటే. అయితే మార్కెట్లోకి అయితే వచ్చేస్తాం. ఈరోజు సాటర్డే కదా, ఇక్కడ మార్కెట్ పెట్టారు, అందుకని గంజిలోకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్లు ఏమన్నా ఉంటాయి. మా చెల్లె చిట్టి మెల్ల 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 అంటుంది అడిగి పోగానే. ఇంత మెల్లగా పోతున్నారా నాయన. రాంగ్ రూట్ నచ్చిన ఒకట. మా అక్క రాంగ్ రూట్లో పోతున్నది, ఆ కారు మెల్ల పోతున్నాడని మా అక్క వీపు లేగింది. అట్లుంటుంది అట్లుంటుందండి ఆమెతోని. ఒకసారి గుర్తుందా మనం ప్రాక్టీస్ వీడియోకి వచ్చినప్పుడు బండి ఆడబెట్టినాం. తెలుసు. కానీ ఇక్కడ ఈరోజు రేట్లు ఫుల్ ఉంటాయి. సాటర్డే కదా, అప్ప మండిపోతాయి. మండిపోవు, రేటు పెరిగిపోయింది అని చెప్పి. అందుకని గంజలకు పోతే అక్కడ ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుందాం. నాకు తెలిసి ఫ్రూట్స్ ఉంటే ఉండవు. మా అమ్మ ఫ్రూట్స్ తీసుకురా అన్నది. అట్లనే గంజిలో కూరగాయలు కూడా తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని వద్దాం కదా. అవును, లేదంటే అక్క ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. ఇంకా ఈరోజు కొంచెం తక్కువనే. ఇంకా రేపు అయితేనా ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే అంత ట్రాఫిక్. సండే ఫ్రైడే ఫుల్ రష్ ఉంటుంది. నార్మల్ డేస్ కూడా బాగానే రష్ ఉంటుంది. మా అక్క నడుపుతుంటే అరిచేతులు పెట్టుకుంటున్న పానం. నేను మంచిగా నడుపుతా, ఆమెకి అట్లా అనిపిస్తుంది. నాకు భయం అవుతుంది. నాకు మరి అంతా అక్కని మొత్తం ఆగం పెట్టేస్తుంటాడు. షాపింగ్కి పోవాలి చిన్న. షాపింగ్ మళ్ళీ ఎక్కువ వస్తుంది. మనకి ఇట్లా వచ్చేస్తుంది అందరు. ఇక ఇప్పుడే గంజిలోకి వచ్చేసినాం. బయట మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ గోల్డ్ షాప్స్ ఉంటాయి బయట. చాలా రోజులు అవుతుంది ఇటు రాక. ఇది ఎంట్రన్స్ రోడ్డు, ఇంకా అట్లా లోపలికి ఉంటుంది. మొత్తం ఇవన్నీ గోల్డ్ షాప్సే. ఇక్కడ పెడదాం బండి. ఇక్కడ పెడదామా? మాకైతే తిరుగుతారేమో. గంజిలోకి వచ్చేసాం చూడండి. బండి అక్కడ పార్క్ వేసేసింది మా చెల్లె. నేనే పార్క్ వేసిన, మా చెల్లె తాళాలి. నేను తీసుకోను. పట్టుకోండి.
అన్ని రివర్సే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూరగాయల దగ్గర వాళ్ళని అడుగుదాం రేట్స్ ఎట్లున్నాయో. అక్కడ యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ అక్కడ చాలా దూరం ఉంది, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అవి కొనుక్కుందాం. ఫస్ట్ ఎంతనో అడిగి తీసుకుందాం. అక్కడ క్యారెట్స్ ఉన్నాయి, అవి మా మమ్మీ వద్దన్నదంట. గంజి అయితే బాగుంది, నీట్గా ఏం లేదు. కానీ నేనైతే ఫస్ట్ టైం వచ్చు. మా చెల్లె ఎక్కడికి వెళ్ళదు తెలుసా, ఆల్మోస్ట్ అమ్మో 100 రూపీస్ కేజీ అంట. మాకు అటు సైడ్ దొరకట్లేవు డ్రాగన్ ఫ్రూట్స్. మా మామకి రోజు చెప్తున్నావునా తీసుకొస్తలేడు, లేవు అంటున్నాడు. రోజు గంజలకు వస్తాడు కానీ లేవు అంటున్నాడు. అసలు అయితే అడుగుదాం డ్రాగన్ ఫ్రూట్స్. 200 కేజీ అంట. 200 కేజీ, 200 రూపీస్ కేజీ అంట. అవి 160కి రెండా? అమ్మో బాగానే రేట్ చెప్తున్నాను ఉన్న కాడికి. యాపిల్స్ అడుగుతాను ఇప్పుడు. అవి ప్రోమోగ్రానేట్. అందులో యాపిల్స్ ఎంత? ఏందో ఏమి 100 రూపీస్ కేజీ అంట. తక్కువకి ఇయ్యరా? తక్కువ ఇయ్యరా? కొంచెం కూడా ఇంకేడ తీసుకున్నాం. అడగాల ఒక దగ్గర తీసుకుంటే ఎట్లా? 100 రూపీస్ కేజీ అంటే 100 రూపీస్ తీసుకుందామా అంట. లబ్బర్ పామా నిజం పామా? అది పట్టుకొని తిరుగుతున్నాడా? లబ్బర్ పామ్ కాదు పాము. పామ్ మాటలు కూడా సరిగా రావట్లేదు మనకి. ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే మస్తు ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి. ఫ్రెష్ చాలా ఫ్రెష్ ఉన్నాయి, భలేగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి మంచిగా. అంటే నేను కూడా ఎప్పుడు ఇట్లా మొత్తం తిరగాలి, వచ్చినామా అంటే వచ్చినాం బండి తీసుకొని పోయినాం అంతే. ఇటు సైడ్ ఎంట్రో అటు సైడ్ ఎంట్రో అయితే నాకు తెలియదు. బట్ ఇట్లా ఎంట్రీ అట రెండు, ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ, అక్కడ నుంచి అది ఎంట్రీ కావచ్చు, నాకు తెలిసి కావచ్చు అంతే. అబ్బో ఇక్కడ ఏదో గొడవ అవుతున్నట్టుంది. గొడవ అవుతుంది కావు. అక్కడ కూరగాయలు పెట్టుకున్నారని గొడవ పడుతున్నట్టున్నాడు. వాళ్ళు గొడవ పడుతున్నారు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అర్థం కావట్లే. మొత్తం అవి తీసేసి పడేస్తున్నాడు. బెండకాయలు, మెంతి కూర అవన్నీ తీసి ఇచ్చి కొడుతున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. మనకు గొడవలంటే ఇంట్రెస్ట్ కదా. ఎంత బెండకాయలు ఎట్లున్నాయి ఇవి బుడ్డ మంచిగా లేత ఉన్న ఫ్రెష్ ఉన్నాయి. కానీ ఎంతకి ఇస్తావు చెప్పు? 20కి తీసుకుంటా. అర్ధ కిలో ఇచ్చేసాయి. వీడియో హాయ్ చెప్పు, అందరు నీ కాడికి వస్తారు కొనుక్కోడానికి. అందరి ఆంటీ దగ్గరికి రండి, నిజామాబాద్ ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నాయి. 20 రూపాయలకి ఇచ్చేసాయి. 20 వస్తాయి అంటే 25కి ఇచ్చేసాయి. మరి 25కి ఎందుకంటే ఇది వద్దు. మా అమ్మ నన్ను ఉతుకుతుంది ఇంటికి పోయినంటే. మంచి అర్ధ కిలో 20 రూపాయలే. 25 చూడండి ఫ్రెండ్స్, 25 రూపాయలకి ఇమ్మంటే ఇస్తలేదు. 25కి కొయ్యూరు ఇస్తున్నాను. కొయ్యూరు అమ్మ తెస్తుంది. అయిపోయినాక నువ్వు ఇవ్వడానికి 25కి ఇవ్వడానికి అవుతుందా? మేము కూడా అట్లాంటి వాళ్ళమే అంటే చెప్పాలంటే. మీరు కాకపోతే మీరు ఈ పని చేస్తే మేము వేరే పని చేస్తాం అంతే. ఇస్తలేదు అమ్మ కట్టున్నది. దొండకాయ, బెండకాయ, గుండెకాయ, అనుపమ గుండెకాయ. ఇక మీకు అనుపమ అంట గుండెకాయ. అవి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, మంచిగా ఫ్రెష్ ఉన్నాయి దొండకాయలు. ఎంత అన్న దొండకాయలు? కేజీనా? 20కి అర్ధ కిలో. లడ్డు పాప లడ్డు దొండకాయ అవి అర్ధ కిలోకి ఎక్కువ ఉన్నాయి. అర్ధ కిలో 60 గ్రాములు ఆ గోరుచుక్కుడుకాయలు తినమంటే నీ గ్యాస్ట్కి వస్తాను. అస్సలు తినని తెల్లం పట్టుకో ముంగడు ఆటో. ఎంత అంకుల్ ఇవి? 100 కిలోనా? 100 కిలో అంట. వద్దులే పో, 100 కిలో అంట. చాలు ఓడిస్తుంటాడు. తుక్కున్నాయి కొన్ని రోజులు అయితే, ఒక వారం అయితే మక్కుతాయి, మయంగుంటాయి మాకే. అప్పుడు బయట అయితే ఎంత సేపైనా బేరం ఆడుకోవచ్చు, కానీ లోపల బేరానికి అంత ఛాయిస్ ఉండదు. ఇక్కడ ఎంత బాగుంటుంది, మంచి ఉంటాయి, భలే కూర్చుంటారు తెలుసు. గుమ్మడికాయలు అన్నీ పెట్టుకుని. గుమ్మడికాయలు ఏం చేస్తారు చిట్టి? దిష్టి ఇస్తారు, కూర వండుకొని తింటారు. అవునా? కూర బాగుంటుంది చిన్న చపాతీలోకి. కాకపోతే గుమ్మడికాయలు ఫుల్ రేట్ ఉంటాయి చాలా.
ఇస్తున్నారు చూడండి. టిక్ టాక్ చేస్తామంట మేము. టిక్ టాక్. చూడండి, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్తున్నారు. హాయ్. ఇప్పుడు వెళ్తున్నాం మేము. బెండకాయలు అవి తీసుకున్నాము. ఏంటి ఏమేమి తీసుకున్నాం? బెండకాయ దొండకాయ నువ్వు నా గొండకాయ. బాగుంది డైలాగ్. బాగాలేదు. కాకపోతే మా చెల్లి ఏమంటారు తెలుసా? దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ అంటుంది. ఎందుకంటే ఆమె ఫేవరెట్ హీరోయిన్ కాబట్టి. ఇప్పుడు బండ తీస్తా, మా చెల్లె వీడియో స్టార్ట్ చేస్తుంది. ఇక పట్టుకో. మా బండి బుల్లెట్. ఇక మా చెల్లె పట్టుకుంటుంది. ఇవన్నీ పట్టుకుంటాం మా చెల్లె. ఇప్పుడు ఇక వెళ్ళిపోతున్నాం. అటు సైడ్ నుంచి ఉంది, ఇటు సైడ్ నుంచి ఉంది గేట్. కాకపోతే ఏది ఎంట్రన్స్ ఏది ఎగ్జిట్ మాకైతే తెలీదు. ఇప్పుడు వచ్చిన దారిలోంచి కాకుండా వేరే దారిలోంచి పోతాం. ఇప్పుడు ఇది వేరే దారి. ట్రాఫిక్ బాగుంటుంది ఇక. అమ్మో వస్తుంది. ఆవా మేకనా? వ్యాను కాదు. ఆవు ఆవు. టమాటాలు 50 రూపాయలు అంట కిలో. కొంచెం ముంగడు కొన్ని చిట్టి. ఉండండి ఉండండి ఉండండి. ఎంత అనుకో? ఏంటి ఒకటా? పోయిరా పోయిరా అంటాను మా అక్క. మంచిగా ఆయన ఇట్లా అంటున్నాడు. చిట్టి ఆలు బుక్కర్ తీసుకో. ఏడున్నాయి ఆలు బుక్కర్? ఏడున్నాయి? ఇవి కాదా? 50కి 2 ఇచ్చేసాయి. అబ్బా ఫ్రూట్స్ అయితే మామూలుగా లేవు రేట్లు, అస్సలు దిగుతలేవు. అమ్మ ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకొని వచ్చేసినాం మేము. అమ్మో మా చెల్లి అయితే ప్రతిదాని భయపడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. చిట్టి ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఏమన్నా అంటాడేమో ఆడేమన్నా అంటాడేమో. అబ్బా 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 మా చెల్లెని చూస్తేనే పిచ్చిలేస్తుంది నాకు. మరి ఫస్ట్ టైం నేను బండిని నడిపినా భయపడుతుంది, పోలీసులను చూసినా భయపడుతుంది, ప్రతిదీ భయపడుతుంది. కానీ ఫ్రూట్స్ రేట్లు మాత్రం అమ్మ ₹1 కూడా దిగుతలేదు. నిజామాబాద్ లో కొత్తది సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిర్రు నిన్న, తెలుసా? చూస్తాం. రామ్ పోతే నేను వచ్చేది. రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ కాదు, రామ్ పోతినేని. రామ్ వచ్చి ఓపెన్ చేశాడు నిన్న. కానీ నిన్న వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేం. చీఫ్ గెస్ట్. పాగల్ సినిమాలో ఉంటాడు, అతను కూడా వచ్చిండు. అవునా? ఆయన పేరు నాకు కూడా తెలియదు. మూడు చూస్తున్నా. ఏమో అక్క చూడు. మా చెల్లె అబ్బా అబ్బా నాకు లేని భయం మా చెల్లెకి. ముంగడు చూడు అంట, ముంగడు చూడు. ఎందుకని భయపడుతుందో ఏమో నాకైతే అర్థమే కాదు. నేను ఇక మంచిగా తీసుకోవచ్చా, కానీ మనకు భయం ఉంటుంది కదా ఆయనకున్నటోళ్ళకి. నువ్వంటే భయం లేదు కానీ పడేతను భయం. అమ్మో స్పీడ్ బ్రేకర్ వచ్చి. అంటే ఎత్తి పడేయాలి చిన్న నేను కింద స్పీడ్ బ్రేకర్ కాడ. మేము కాలేజ్ లంచ్ టైంలో వచ్చి ఈ సందులోకి వెళ్ళి ఆడిపోతుంటే ఏడికి కాలేజ్ దగ్గర. అసలు ఇటు ఎందుకు వస్తారు మీరు? ఇటు ఎందుకు వస్తారు? ఇటు ఎందుకు వస్తారు? అట్టనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇటే ఉంటుంది. ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి చూసిరా కాలేజ్ బంక్ కొట్టి ఏటేటో తిరుగుతాం. అసలు బంద్ కొట్టాలి. మేము లంచ్ టైంలో బయటకు వచ్చినాం అంతే. పోయినాం మేము. నేనే బెటర్. ఎటు 1కి వచ్చినాం, 1:30 కల్లా వెళ్ళిపోయినాం అంతే. నా కాలేజ్ మానేసి తిరగపోయినామా ఏంటి ఏమో. బా మళ్ళా సిగ్నల్ పడిందమ్మ. ఇక
సిగ్నల్ అక్కడ పిచ్చిలేస్తుంది. పల్లెలకు బస్సు వస్తుంది చిన్న, పోతావా కమలాపూర్? పోదాం కమలాపూర్. అవి టాటా స్కూటీ నడుపుతారు. ఈ యొక్క కేసులను పరిష్కరించుకోగలరు. లోక్ అదాలత్లో కేసు పరిష్కారం ద్వారా దగ్గరికి పోదాం. ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి పోయి అట్లనే హనుమాన్ జంక్షన్ దగ్గర రేట్స్ ఎట్లుంటాయో చూద్దాం. అసలు దీన్ని ఏం చిట్టి? వేస్ట్ సైడ్. సైడ్ వేస్ట్ సైడ్ కాదు, బెస్ట్ సైడ్. నేను ఏమన్నా అదే అన్నా, వెబ్సైట్ అని అన్నా. వెబ్సైట్ వెబ్సైట్ కాదు, బెస్ట్ సైడ్. వెస్ట్ సైడా? నేను వేస్ట్ సైడ్ అన్నా, అందుకే ఫస్ట్. వేస్ట్ అన్నా నువ్వు. నేను కాదు, నువ్వు. మా చెల్లె చూడండి, ఆమెనంటే మళ్ళీ అన్న అంటుంది. ఇంకా 2 కవర్లు నీ దగ్గరనే ఉన్నాయి పొట్ట. ఎస్, ఒకటే ఉంది కదా. అబ్బా తుమ్ములేస్తుంది. క్యా హువా బ్రో? ఆగండి మేము పోయినాక ఓకే వెళ్ళు. పిచ్చి అన్నది ఎట్లుంటాయి ఇక్కడ. గల్లీలోకి వచ్చేసాం మా మమ్మీ దగ్గరికి, మా ఇంటికి. ఇప్పుడు చూడు మా మమ్మీ రియాక్షన్ చూడది ఎట్లుంటుందో. మాకు అసలు ఉందో లేదో మా మమ్మీలే, కానీ ఫోన్ అయితే పోతున్నాం. ఇప్పుడు మమ్మీకి సౌండ్ రాకుండా ఉండాలంటే బంద్ చేయాలి. మేము వేస్తుంది, బట్టలు మాడితేస్తుంది. అమ్మ బ్యాలెన్స్ ఎడికించి వచ్చిన నీ ఫోన్లో? హలో బ్రో, ముంగట చూడు, కొంచెం ముంగట చూడు బ్రో. ఇలాగ వచ్చేసినాం. అబ్బా కొత్త బట్టల వాసన మాత్రం మామూలుగా రాదు. ఏమైనా డ్రెస్సెస్ బాగుంటాయేమో చూద్దాం, చూసి కొనుక్కుందాం వచ్చి బట్టలు. అన్నం ఎంత చూస్తున్నాడు, ఏమని అంటాడేమో. వావ్, టెడ్డీ బేర్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ. నాకు చాలా ఇష్టం తెలుసా టెడ్డీ బేర్స్ అంటే, భలేగా ఉన్నాయి. అబ్బా పైన తీసుకోవాలి పింక్ కలర్. ఇగో ఇక్కడ చూడండి, ఒక బొమ్మ చూపిస్తాను మీకు. ఇవ్వండి నా కీస్ దాంట్లో వేసేసిన. ఇక వెళ్ళిపోతున్నాం, ఇంటికి వచ్చేసినాం. ఈ టెడ్డీ బేర్లు మాత్రం మామూలుగా లేవు. ఆడవాడు ఆ టెడ్డీ బేర్లకే వాటి ఒక టెడ్డీ బేర్ కొనుక్కోవాలి, రెడ్ కలర్. బాగుంది, ఒక గది బాగుంది, క్యాబ్ పెట్టుకుంది. ఇంటికి వెళ్ళిపోయి మా మమ్మీకి ఫ్రూట్స్ టకా 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 కట్ చేసి ఇట్లా ఇలా 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 కట్ చేసి ఇచ్చేయాలి. ఆవలింతలు వస్తున్నాయి కానీ పడుకోను. పొద్దున తొందరగా లేచిన ఈరోజు, తొందరగా నిహారిక నిహారిక నువ్వే నిహారిక నువ్వే లేక. ఇగో వట్టేప్పుడైతే పాటలు అయితే బాగా వస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి పాట పాడాలనుకున్నప్పుడు పాటలే రావు. వచ్చేసా మా ఇంటికి. బ్రేక్ వేసుకొని మెల్లగా పోవాలి నుంచి, ఎందుకంటే రోడ్డు కుదుపులు ఉంటుంది కాబట్టి. మా చెల్లె భయపడుతుంది ఇడికి రాగానే, మెల్లగా అంటది.
ఏంద్రా ఇదిగోండి ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం. చూసారు కదా నిజామాబాద్లో మార్కెట్ ఎలా ఉందో. అండ్ ఇంకొకటి నిజామాబాద్ మార్కెట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.